ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో ఆదరాభిమానాలతో 4వసారి అఖండ మెజార్టీతో గెలిపించినందుకు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. అలాగే తనకు కొండంత అండగా నిలబడిన టీడీపీ నాయకులు అలాగే జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే 5 సంవత్సరాలు మండపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి బాటలో నంబర్ 1 స్థానంలో నడిపిస్తానని మీడియా సమావేశంలో వేగుళ్ల అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి 44,435 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మీరు నా మీద పూర్తి నమ్మకం పెట్టి మరి నన్ను ఇంత బాగా మీరు ఆదరించారో దాన్ని మరి ఆ మాట దాన్ని నేను నిలబెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఈ మండపేట నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నాదని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మండపేట పట్టణం 2000 మార్చి 29న ఆవేళ మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి మధ్యలో 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది తప్ప మరి ఇంచుమించుగా అప్పటి నుంచి మనకి మరి నన్ను ఈ మండపేట పట్టణ ప్రజలందరూ కూడా అధికారంతో అటు మున్సిపల్ అప్పచెప్పు కానీ, నన్ను మున్సిపల్ చైర్మన్గా కానీ, నన్ను 3 పర్యాయాలు ఇంత ముందు శాసనసభ్యుడిగా గెలిపించి కానీ ఇవాళ 4వ పర్యాయం. మరి మీరెంత అభిమానం చూపించినందుకు ఈ అభిమానానికి వెలకట్టలేనట్టు మీ అభిమానానికి తప్పకుండా నేను దానికి కృతజ్ఞతలుగా మరి ఈ మండపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాయవరం మండలం మరి ఎప్పుడూ కూడా వారెవరో నాకు తెలీదు, నేను ఎవరో వారికి తెలీదు. కానీ మొట్టమొదటి సంవత్సరం 2009లో మరి ఆవేళ 17,000 ఓట్ల మెజార్టీతో నేను నెగితే అందులో సుమారు 10,700 ఓట్లని ఒక్క రాయవరం మండలంలో నాకు అప్పగించి మరి ఈ ఎలక్షన్లో అయితే సుమారు 7,000 మెజార్టీ ఇచ్చిన వారి యొక్క అభిమానాన్ని కూడా మరి వెలకట్టలేనిది. అదేవిధంగా కపిలేశ్వరం మండలం, మండపేట మండలం అత్యంత మెజార్టీలు 12,000 ఒక్కో మండలం ఇంచుమించుగా మండపేట మండలం 12,000, కపిలేశ్వరం మండలం 12,000 అంటే మనకి అంతా కలిసి 44,000 సుమారు 45,000 దగ్గర మెజార్టీ ఇచ్చిన మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 3 మండలాల ప్రజలు నన్ను ఈ 15 సంవత్సరాల నుంచి ఆదరించారో మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నాకు మీరు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మండపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 విషయాల్లో కూడా తీసుకువెళ్ళి అందరి మనలో పొందుతానని చెప్పి మరి అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.